హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యూరియస్. ఎవరైనా చిన్న వయసులో చనిపోతే జీవితం చాలా త్వరగా ముగిసిపోతుందని అందరూ బాధపడతారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో మరణించిన ప్రముఖ వ్యక్తుల గురించి మీరు వినే ఉంటారు. కానీ మన అభిమాన సినీ నటీనటులు కొందరు ఇందులో ఉన్నారు. అసాధారణమైన పరిస్థితుల్లో మరణించడమే కాకుండా దానికి కారణాలు మరియు దాని వెనుక దాగి ఉన్న నిజాలు ఎవ్వరికీ తెలియవు. అలా మిస్టరీగా మరణించిన ప్రముఖ టాలీవుడ్ స్టార్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈనాడు గ్రూప్ రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థల అధినేత రామోజీరావు జూన్ 8, 2024 శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. చైతన్య దీపికల్ లాంటి సినిమాల నిర్మాతగా భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, లెక్కలేనంత మందికి రామోజీరావు పరోక్ష లబ్ధి చేకూర్చారు. రామోజీరావు మరణం తర్వాత ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తన మనసుకు నచ్చిన రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలోనే తన మరణానికి ముందు సమాధిని నిర్మించుకున్నారు. ఆ ప్రాంతాన్ని తన స్మారక మందిరంగా మార్చుకున్నారు. ఈ ప్రదేశంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. తన మరణానికి ముందే సమాధి, స్మారక మందిరాన్ని నిర్మించుకున్న అతి కొద్ది మంది ప్రముఖుల్లో ఒకరిగా రామోజీరావు ఘనతను సంపాదించుకున్నారు. మరోవైపు రామోజీ ఒక తెలుగు సినిమాలో కూడా నటించారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రామోజీరావు విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మార్పు సినిమాలో న్యాయమూర్తి పాత్రను కూడా పోషించారు. ఈ మూవీలో రామోజీరావు అతిథి పాత్రలో నటించినా కూడా పోస్టర్స్ పైన రామోజీ బొమ్మ వేయడం అందరినీ అప్పట్లో వార్తల్లో నిలిచింది. ప్రత్యూష 1998లో తెలుగులో రాయుడు సినిమాతో తెరంగేట్రం చేసిన నటి ప్రత్యూష. చాలా టాలెంటెడ్ నటి. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహం అంటే ఇదేరా, కలవాలని వంటి పలు చిత్రాలు ఆమె నటించింది. ఫిబ్రవరి 23, 2002న కుటుంబ సభ్యులు తమ వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమె విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. నివేదికల ప్రకారం ప్రత్యూష తన స్నేహితుడు సిద్ధార్థ్తో రిలేషన్షిప్లో ఉంది మరియు వారి ఆమోదం కోసం వారి కుటుంబాలను కోరింది. కానీ దురదృష్టవశాత్తు వారి కుటుంబాలు వారి ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించాయి. అయితే హైదరాబాద్లో కదులుతున్న కారులో సిద్ధార్థ్ మరియు అతని స్నేహితులు తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ప్రత్యూష యొక్క తల్లి పేర్కొంది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. నెంబర్ 3, సిల్క్ స్మిత. సిల్క్ స్మిత చలనచిత్రాల్లో బోల్డ్ మరియు గ్లామరస్ పాత్రలకు బాగా ప్రసిద్ధి చెందింది మరియు 1980, 1990లో దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెక్స్ సింబల్స్లో ఒకటిగా పరిగణించబడింది. ఆమె తన కెరీర్లో 450కి పైగా చిత్రాల్లో నటించింది. గ్లామర్ పాత్రల నుండి విలన్ పాత్రల వరకు ఆమె బహుముఖ ప్రజ్ఞ మరియు పాత్రల పరిధికి ప్రసిద్ధి చెందింది. ఆమె సెప్టెంబర్ 23, 1996న తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయినట్లు గుర్తించారు. అయితే కొన్ని నివేదికలు ఆమె నిరాశ లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూచిస్తున్నాయి. ఆమెను హత్య చేశారని పుకార్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు దీని గురించి సొల్యూషన్ అయితే రాలేదు. ఈరోజు వరకు ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం మిస్టరీగా మిగిలిపోయింది. నెంబర్ 4, దివ్యభారతి. దివ్యభారతి తన సహజ అందం మరియు నటన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. 1990లో విడుదలైన బొబ్బిల్ రాజా చిత్రంతో ఆమె తన 16వ ఏట తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె చివరి చిత్రం 1993లో తొలి ముద్దులో కనిపించింది. దివ్యభారతి 1992లో నిర్మాత సాజిద్ నదియడ్వాల్ను వివాహం చేసుకుంది. ఆమె 19 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 1993లో తన అపార్ట్మెంట్ బాల్కనీ నుండి రహస్యంగా పడిపోయి మరణించింది. ఆమె మరణం కూడా మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఇప్పటి వరకు దీని గురించి గల కారణాలు అయితే తెలియవు. శ్రీదేవి భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రభావవంతమైన మరియు దిగ్గజ నటీమణుల్లో ఒకరిగా అందరంత ఎత్తులో ఉండే ఒక ధృవతార. ప్రియతమ భారతీయ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్లోని తన హోటల్ గదిలో శవమై కనిపించినప్పటి నుండి ఆమె మరణం మిస్టరీగా ఉంది. మరణానికి కారణం ప్రమాదవశాత్తు మునిగిపోవడం అని మొదట అనుకున్నారు. అయితే దుబాయ్ పోలీసుల తదుపరి దర్యాప్తులో వెల్లడైంది ఆమె రక్తంలో మద్యం జాడలు కూడా కనిపించాయి. దుబాయ్ పోలీసులు విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికలో శ్రీదేవి భౌతిక కాయాన్ని వైద్య పరీక్షల్లో ఫిబ్రవరి 24 రాత్రి చనిపోయే ముందు ఆమె మద్యం సేవించినట్లు తేలిందని ఇండియా కామ్ నివేదించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని, కార్డియాక్ అరెస్ట్ యొక్క ఖచ్చితమైన కారణం కనుగొనబడలేదు మరియు కేసు ఇంకా పరిష్కరించబడలేదు. నెంబర్ 6, భార్గవి. చాలా తొందరగా చనిపోయిన మరో నటి ప్రతిభావంతురాలు భార్గవి. నాని నటించిన అష్టాచమ్మలో కూడా తన పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా విడుదలైన కొద్ది నెలలకే నటి బంజారాహిల్స్లోని తన అపార్ట్మెంట్లో ఆర్కెస్ట్రా ఆపరేటర్ ప్రవీణ్ కుమార్తో కలిసి శవమై కనిపించింది. అసలైన నిజం ఏంటంటే ప్రవీణ్ ఒక జిలేడు ప్రేమికుడు ఆమెను చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవి శరీరంపై గాయాలు, 8 కత్తికుర్తులున్నాయి. కానీ ప్రవీణ్ శరీరంపై ఎలాంటి గాయం కనిపించడం లేదు. ఘటనా స్థలంలో విషపు సీస లభించింది. సూసైడ్ నోట్ దొరికింది. భార్గవి, ప్రవీణ్ కుమార్ 2006లో పెళ్లి చేసుకున్నారని, గత కొన్ని నెలలుగా విడిపోయారని సూసైడ్ నోట్లో ఉంది.
అష్టాచెమ్మ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తనకు దూరం అయ్యానని ప్రవీణ్ కుమార్ లేఖలో రాశారు. భార్గవికి సినిమా ఛాన్సులు రావడంతో భార్గవి తల్లి మా మధ్య మనస్పర్ధలు సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. విషం తాగి భార్గవిని ప్రవీణ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం జరిగినా ఒక్కటి మాత్రం నిజం, ఓ గొప్ప టాలెంట్ టాలీవుడ్కి దూరమైంది. ఇకమైనా ఇలాంటి టాలెంటెడ్ మరియు అందమైన నక్షత్రంలో మెరిసే నటీనటులకు ఎవ్వరికీ ఏ పరిస్థితి రాకూడదు అని మనం కోరుకుందాం. చూశారు కదా, మళ్ళీ కొత్త విషయాలతో కలుద్దాం. టచ్లో ఉండండి మన ఫ్యాక్స్ అండ్ ఫ్యూరియస్తో.